Do you consider these people failures? Do you consider these people failures? నువ్వు భావిస్తావా? డూ యూ కన్సిడర్, నీవు భావిస్తావా దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్, ఈ పీపుల్ ఫెయిల్యూర్ అని? దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు సక్సీడెడ్, విజయం సాధించారు ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సమస్యలు ఉన్నప్పటికీ కూడా. నాట్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ దెమ్, అయితే సమస్యలు లేకుండా విజయం సాధించరా. బట్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. బట్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, బయట ప్రపంచానికి ఇట్ అపియర్స్ కనపడుతుంది, యాజ్ దో అయినట్లుగా, దే జస్ట్ గాట్ లక్కీ, వాళ్ళు అదృష్టవంతులు అయినట్లుగా కనపడుతుంది బయట ప్రపంచానికి, అంతే. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ది ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఎవరీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఫెయిల్యూర్ స్టోరీసే. ది ఓన్లీ డిఫరెన్స్, సమస్య తేడాల్లో ఏంటి అంటే ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడల్లా దే బౌన్స్డ్ బ్యాక్, వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి ఒక్కసారి మళ్ళీ తిరిగి విజృంభిస్తారు, బౌన్స్డ్ బ్యాక్. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్, దీన్నే ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటాం, రాదర్ దాన్ బ్యాక్వర్డ్. ఫెయిల్ అయితే వెనక్కి వెళ్ళటం కాదు, ముందుకు వెళ్ళటం. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్, లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. నువ్వు నేర్చుకోవాలి అండ్ మూవ్ ఫార్వర్డ్, నువ్వు ముందుకు వెళ్ళాలి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్, నీ ఫెయిల్యూర్ నుంచి నువ్వు నేర్చుకొని ముందుకు వెళుతూ ఉండాలి. In 1914, Thomas Edison at age 67 lost his factory. థామస్ ఆల్వా ఎడిసన్ 1914లో 67 సంవత్సరాల వయసులో అతని ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. విచ్ వాజ్ వర్త్ ఎ ఫ్యూ $1,000,000, దాదాపు కొన్ని $1 million విలువ చేసే కంపెనీ ఆన్ ఫైర్, మంటల్లో కలిసిపోయింది. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్ చాలా తక్కువగా ఉంది. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్, ఆయనేమి చిన్నవాడు కాదు, వయసులో ఉన్నవాడు కాదు, యువకుడు కాదు. ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్. ఎడిసన్ చూశాడు తన యొక్క లైఫ్ టైమ్ ఎఫర్ట్ మొత్తం, జీవితాంతం సాధించిందంతా కూడా ఆ యొక్క బూడిదైపోయింది, పొగలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోతూ ఉంది. దెర్ ఈజ్ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. అప్పుడు ఆయన చెప్పాడు, డిజాస్టర్, విధ్వంసంలో కూడా ఒక గొప్ప విలువ ఉంటుంది. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్, మనం చేసిన పొరపాట్లన్నీ కూడా బర్న్ట్ అప్, కాలిపోయినాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ, దేవుడా నీకు కృతజ్ఞతలు, మేము మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అన్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ది డిజాస్టర్ 3 weeks later he invented the phonograph. What an attitude. ఇన్ స్పైట్ ఆఫ్ ది డిజాస్టర్, ఇంత భయంకరమైనటువంటి ఆ మంటల్లో తన యొక్క ఫ్యాక్టరీ కాలిపోయినప్పటికీ కూడా, ఇంత విధ్వంసకరమైన సంఘటనని భరించి కూడా దాన్ని తట్టుకొని కేవలం 3 వారాల్లో, ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డిజాస్టర్ 3 weeks later 3 వారాల తర్వాత హీ ఇన్వెంటెడ్ ది ఫోనోగ్రాఫ్ కనిపెట్టాడు. వాట్ అన్ యాటిట్యూడ్. చూడండి ఎలాంటి యొక్క మనస్తత్వం అతనిది. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. క్రింద ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on the light bulb. థామస్ ఎడిసన్ దాదాపు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు బల్బును కనిపెట్టడానికి, ఫిలమెంట్ ఆ బల్బుకి పెట్టి ఇచ్చేయడానికి. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 40. దివాళా తీశాడు హెన్రీ ఫోర్డ్ 40 సంవత్సరాల వయసులో. లీ అయోకాకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ ఎట్ ది ఏజ్ ఆఫ్ 54. లీ అయోకాకా హెన్రీ ఫోర్డ్ చేత ఉద్యోగంలో నుంచి తీసివేయబడ్డాడు, అప్పటికి అతనికి 54 సంవత్సరాలు. యాంగ్ బీథోవెన్ ఒక మంచి సంగీతవేత్త, మ్యూజిషియన్, వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్. అందరూ చెప్పారు నీకు అసలు టాలెంట్ లేదురా, నీకు సంగీతం గురించి ఏం తెలియదు అని. బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ టు ది వరల్డ్. మరి ప్రపంచానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడా లేదా బీథోవెన్? సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్స్ అంటే సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. లోపాలు అనేటువంటివి, లోపాలు లేకపోతే అపజయాలు, చిన్న ఫెయిల్యూర్స్ అనేవి ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఇన్ఎవిటబుల్, తప్పించుకోలేనివి లైఫ్లో అవి వస్తుంటాయి. సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. ఏదైనా ఒక చిన్న ఫెయిల్యూరు అది ఎలా ఉండాలంటే కెన్ యాక్ట్, అది పనిచేయాలి యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్, మనల్ని ముందుకు నడిపించే ఫోర్స్ లాగా, శక్తి లాగా పనిచేయాలి. అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ,
అది మనకి ఇంకా ఏమి నేర్పించాలంటే హ్యూమిలిటీ, అంటే మనకి హంబుల్నెస్ నేర్పించాలి, వినయ విధేయతలు, లేదా కొంచెం మనిషి యారగెంట్గా కాకుండా చక్కని వినమ్రత కలిగించాలి, నేర్పించాలి అంటున్నాడు. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ది సెట్ బ్యాక్. అదే దుఃఖంలో ఉన్నప్పుడు యూ విల్ ఫైండ్ కరేజ్, ధైర్యం వస్తుంది, అండ్ ఫెయిత్, విశ్వాసంగా ఉంటావు, టు ఓవర్కమ్ ది సెట్ బ్యాక్. ఆ సెట్ బ్యాక్ని, ఆ యొక్క డ్రాబ్యాక్ని, నీకున్నటువంటి ఆ మైనస్ పాయింట్ని, దాన్ని ఎలా జయించాలని కొంచెం ధైర్యంగా పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటావు. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. వీ నీడ్ టు లెర్న్, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. టు బికమ్ విక్టర్స్, విజయం సాధించేవాళ్ళలాగా. విక్టర్స్ అంటే విజయం సాధించేవాళ్ళు. విజయం అంటే మనం విజయం అవ్వాలి అంటే మనం నేర్చుకోవాలి. నాట్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే బలిపశువులు కాకూడదు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ది మైండ్. భయం ఎప్పుడైతే వస్తుందో, డౌట్ ఎప్పుడైతే వస్తుందో, షార్ట్ సర్క్యూట్ ది మైండ్, అది మన మైండ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తుంది, ఫెయిల్ అయ్యేట్టు చేస్తుంది. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవరీ సెట్ బ్యాక్. నువ్వు అడుగు, ప్రతి సెట్ బ్యాక్ తర్వాత, ప్రతి ఫెయిల్యూర్ తర్వాత నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ నుంచి, ఈ అనుభవం నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అని నువ్వు ప్రశ్నించుకో. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. అప్పుడు మాత్రమే యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. నీకు దారికి అడ్డంగా పడి ఉన్నటువంటి ఒక బండరాయిని సైతం దాన్ని నువ్వేమనుకుంటావు అంటే, ఇది నాకు అడ్డుగా పడింది నా దారికని అనుకో. ఇది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్, ఇది నాకు ఒక మెట్టులాగా ఉపయోగపడింది, పైకి వెళ్తానని అనుకుంటావు. ది మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఎ పర్పస్. ఇలాంటి మోటివేషను టు సక్సీడ్ కమ్స్, విజయం సాధించాలని అంటే ఇలాంటి మోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్ టు అచీవ్ పర్పస్. ఏదైనా ఒకటి సాధించాలి అనేటువంటి ఒక డిజైర్, బర్నింగ్ డిజైర్, లోపల ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క కోరిక, జ్వలించేటువంటి ఆ కోరిక ద్వారా వస్తుంది అంటాడు. నేను విజయం సాధించాలనే తపన. నెపోలియన్ హిల్ రాశాడు. ఏం రాశాడు ఒకసారి? వాట్ ఎవర్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ది మైండ్ కెన్ అచీవ్. మానవుడి యొక్క మనసులో ఏదైతే ఉంటుందో, పడుతుందో, అది వాడు తప్పగా సాధించగలడు. మనిషి సాధించగలిగేదే అతని మనసులోకి వస్తుంది, సాధించలేనిది అతని మనసులోకి రాదు అని క్లియర్గా చెప్పేశాడు. అంటే మన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది అంటే అది మనం చేయగలిగితేనే, మనకు ఆ క్యాపబిలిటీ ఉంటేనే, శక్తి సామర్థ్యాలు ఉంటేనే అది మైండ్లోకి వస్తుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది దానికి దారి, అది ఏ మార్గంలో మనం దాన్ని అచీవ్ చేయాలి, సాధించాలి అని తెలుసుకోవాలంతే. యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటిస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సోక్రటిస్ టోల్డ్ ది యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ది రివర్ ది నెక్స్ట్ మార్నింగ్. ఒకసారి ఒక యువకుడు సోక్రటిస్ దగ్గరికి వచ్చి సక్సెస్కి, విజయానికి దగ్గర దారి ఏంటి, సీక్రెట్ ఏంటి అని అడిగాడు. అప్పుడు సోక్రటిస్ అన్నాడు, మరుసటి ఉదయం నది దగ్గర కలవని చెప్పాడు. ద మెట్, వాళ్ళు కలిశారు. సోక్రటిస్ ఆస్క్డ్ ది యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్ ది రివర్. సోక్రటిస్ అతను అడిగాడు ఆ యంగ్ మ్యాన్ని, మనం ఆ నది దగ్గరికి వెళదాం పా అన్నాడు. ఇద్దరు కలిసి నది దగ్గరికి వెళ్ళారు. వెన్ ది వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, అలా నదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరూ కలిసి. వాళ్ళ యొక్క మెడ వరకు ఆ యొక్క నీళ్లు వచ్చినప్పుడు సోక్రటిస్ టుక్ ది యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ టు ది రివర్. వెంటనే సోక్రటిస్ ఆ పక్కన ఉన్నటువంటి యంగ్ మ్యాన్ని మెడకాయ పట్టుకొని నీటిలోకి గట్టిగా వంచేశాడు. ది బాయ్ స్ట్రగుల్ టు గెట్ అవుట్, బట్ సోక్రటిస్ వాజ్ స్ట్రాంగ్ అండ్ కెప్ట్ హిమ్ దేర్ అంటిల్ ది బాయ్ స్టార్టెడ్ టర్నింగ్ బ్లూ. ఆ పిల్లవాడు బాగా కొట్టుకుంటున్నాడు, గాలి ఊపిరాటలేదు, బలంగా కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ సోక్రటిస్ ఇంకా బలంగా ఉండి అట్లానే అట్టిపెట్టాడు. పిల్లవాడు శరీరం నీలం రంగులోకి మారటం మొదలుపెట్టింది. సోక్రటిస్ పుల్డ్ హిజ్ హెడ్, అప్పుడు అవుట్ ఆఫ్ ది వాటర్, అప్పుడు నీటిలో నుంచి బయటికి తీశాడు అతని తలని. అండ్ ది ఫస్ట్ థింగ్ ది యంగ్ మ్యాన్ డిడ్ వాజ్ టు గ్యాస్ప్ అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. మొట్టమొదట యంగ్ మ్యాన్ చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాజ్ టు గ్యాస్ప్, ఒక్కసారి గట్టిగా శ్వాస పీల్చాడు, గ్యాస్ప్, అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్, గాఢంగా శ్వాస తీసుకున్నాడు, అంతే. సోక్రటిస్ ఆస్క్డ్, అప్పుడు సోక్రటిస్ అడిగాడు, వాట్ డిడ్ యూ వాంట్ ది మోస్ట్ వెన్ యూ వర్ దేర్? వెన్ యూ వర్ దేర్, నువ్వు అక్కడ ఉన్నప్పుడు, అంటే నీటి కింద ఉన్నప్పుడు నువ్వు ఏం కోరుకున్నావు గాఢంగా అని అడిగాడు. ది బాయ్ రిప్లైడ్ ఎయిర్. సోక్రటిస్ సెడ్, గాలి అన్నాడు. దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. అదే సీక్రెట్, సక్సెస్కి సీక్రెట్ అదే. వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ది ఎయిర్, ఎస్,
నీవు ఎయిర్ని ఎంత గాఢంగా కోరుకున్నావో అంత గాఢంగా నువ్వు సక్సెస్ని కోరుకోగలిగితే దెన్ యూ విల్ సక్సీడ్, దెన్ యూ విల్ గెట్ ఇట్. అప్పుడు నువ్వు విజయవంతం అవుతావు. దెన్ యూ విల్ సక్సీడ్ అండ్ గెట్ ఇట్. నువ్వు దాన్ని పొందుతావు. దర్ ఈజ్ నో అదర్ సీక్రెట్. ఇంతకంటే సీక్రెట్ లేదు అని చెప్పాడు. ఎ బర్నింగ్ డిజైర్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. అకంప్లిష్మెంట్ అంటే సాధించటం. ఏదైనా మనం సాధించామంటే దానికి స్టార్టింగ్ పాయింట్ బర్నింగ్ డిజైర్. మనసులో బ్రహ్మాండమైనటువంటి జ్వలించేటువంటి కోరిక ఉండాలి అంటాడు, ఆ తపన ఉండాలి అంటాడు. జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. చిన్న మంట ఎక్కువగా హీట్ ఇవ్వలేదు కదా, అలాగే ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. వీక్ డిజైర్, బలహీనమైనటువంటి కోరిక గొప్ప రిజల్ట్స్ని ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ శివకేరా అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఇది రాసింది శివకేరా. ఇఫ్ యూ థింక్, నువ్వు అనుకున్నట్లయితే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటన్, నీవు ఓడించబడ్డావని నువ్వు అనుకుంటే నువ్వు ఓడిపోయినట్లే. ఇఫ్ యూ థింక్ యూ డేర్ నాట్, యూ డోంట్. నాకు ధైర్యం లేదయ్యా అని నువ్వు అనుకున్నావు అనుకో మనసులో, ఇక నువ్వు ధైర్యవంతుడు కానట్లే. యూ డోంట్, నువ్వు ధైర్యం చేయలేవు. ఇఫ్ యూ లైక్ టు విన్ బట్ థింక్ యూ కాంట్. ఇఫ్ యూ లైక్ టు విన్, నువ్వు గెలవాలి అని అనుకొని గెలవటానికి ఇష్టపడి, బట్ థింక్ యూ కెనాట్, నువ్వు గనక నేను చేయలేను అని నువ్వు అనుకున్నావు అనుకో, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ సిన్స్ యూ వోంట్. ఇక నువ్వు చేయలేవు, ఏమాత్రం చేయలేవు. ఇఫ్ యూ థింక్ యూ విల్ లూజ్, యు ఆర్ లాస్ట్. అయ్యో నేను ఓడిపోయానే అని అనుకుంటే నువ్వు ఓడిపోయినట్లే. ఇక ఆ అనుమానం రాకూడదు. ఫర్ అవుట్ ఇన్ ది వరల్డ్ వీ ఫైండ్ సక్సెస్ బిగిన్స్ విత్ ఎ ఫెలోస్ విల్. సో ఈ ప్రపంచంలో సక్సెస్ అనేది ఒక మనిషి యొక్క విల్ అంటే మనసులో ఉన్న గాఢమైన కోరిక, ఇష్టత, దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద బేస్ అయి ఉంటుంది. స్టేట్ ఆఫ్ మైండ్ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యూ థింక్ యు ఆర్ అవుట్ క్లాస్డ్, నువ్వు కనుక అనుకుంటే యు ఆర్ అవుట్ క్లాస్డ్, నన్ను అధిగమించాడని నువ్వు అనుకుంటే ఓకే, నిన్ను అధిగమించినట్టే, నువ్వు అవుట్ క్లాస్డ్. అర్థమైందా? ఇంకా చూడండి, ఇఫ్ యూ హ్యావ్ గాట్ టు థింక్ హై టు రైజ్, యూ హ్యావ్ గాట్ టు బి ష్యూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ కెన్ ఎవర్ విన్ ఏ ప్రైజ్. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ గో. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నువ్వు హైగా అంటే ఉన్నత శిఖరాలు అందుకోవాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, యూ హ్యావ్ గాట్ టు బి ష్యూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు గట్టి నమ్మకం ఉండాలి బిఫోర్, ముందుగా. యూ కెన్ ఎవర్ విన్ ఏ ప్రైజ్. ఏదైనా ఒక ప్రైజ్ నువ్వు సాధించాలంటే ముందు నీ మీద నీకు, అంటే ఏదైనా సాధించాలి అంటే నీ మీద నీకు నమ్మకం ముందు గట్టిగా ఏర్పడినప్పుడే సాధించగలవు. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ గో టు ది స్ట్రాంగర్ అండ్ ఫాస్టర్ మ్యాన్. అంటే లైఫ్లో ఉండేటువంటి బ్యాటిల్స్ ఎప్పుడూ కూడా అన్ని వేళలా స్ట్రాంగ్గా ఉండేవాడికి, ఫాస్ట్గా ఉండేవాడికి మాత్రమే వెళ్ళవు. సూనర్ ఆర్ లేటర్, కొంచెం అటు ఇటుగా, త్వరగానో లేకపోతే కొద్దిగా లేట్గానో, ది మ్యాన్ హూ విన్స్ ఈజ్ ది మ్యాన్ హూ థింక్స్ హీ కెన్. అంటే నేను గెలవగలను అనుకునేవాడికి కూడా గెలుపు వస్తుంది, వాడు కూడా గెలుస్తాడు అని శివకేరా చెప్తున్నాడు. అబౌట్ ది ఆథర్ అంటే రచయిత గురించి. శివకేరా ఈజ్ అన్ ఇండియన్ ఆథర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అండ్ యాక్టివిస్ట్. శివకేరా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి రాసేటువంటి బుక్స్, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించినటువంటి బుక్స్ ఈయన రాస్తూ ఉంటాడు. ఈయన ఒక యాక్టివిస్ట్. తర్వాత వైల్ వర్కింగ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో పనిచేస్తూ, హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై లెక్చర్ డెలివర్డ్ బై నార్మన్ విన్సెంట్ పీలే ఇచ్చినటువంటి లెక్చర్ విని, ఉపన్యాసం విని ఈయన ప్రభావితుడయ్యాడు. ఫాలోడ్ హిజ్ మోటివేషనల్ టీచింగ్స్, ఆయన మోటివేషనల్ టీచింగ్స్ విన్నాడు. కేరా హ్యాజ్ రిటర్న్ సెవరల్ బుక్స్ ఇంక్లూడింగ్ యూ కెన్ విన్. కేరా అనేక పుస్తకాలు రాశాడు, అందులో యూ కెన్ విన్, నీవు గెలవగలవు అనేటువంటి బుక్ కూడా ఉంది. హిజ్ మిషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. ఆయన యొక్క మిషన్ ఏంటంటే, ఆయన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. ఫ్రీడమ్, స్వేచ్ఛ ఎట్లా వస్తుందంటే ఎడ్యుకేషన్ ద్వారా, జస్టిస్, న్యాయం ద్వారా వస్తుందంటాడు. శివకేరా వాజ్ బోర్న్ ఇన్ ఎ బిజినెస్ ఫ్యామిలీ which used to have coal mines at కేండువా ఇన్ ధన్బాద్, ఇండియా. ధన్బాద్లో, కేండువాలో వాళ్ళకి కోల్ మైన్స్ ఉండేవి. శివకేరాకి బొగ్గుగళ్ళు ఉండేవి వాళ్ళ ఫ్యామిలీకి. సూన్ ఆఫ్టర్ ది నేషనలైజేషన్ ఆఫ్ కోల్ మైన్స్ బై ది ఇండియన్ గవర్నమెంట్, భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైతే బొగ్గు గనుల్ని జాతీయం చేసిందో, హీ హ్యాడ్ టు సెర్చ్ ఫర్ హిజ్ ఓన్ లివింగ్. అతడు తన యొక్క తన జీవనోపాధి కోసం ఏదో ఒక వర్క్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇన్ హిజ్ ఎర్లీ ఇయర్స్ హీ వర్క్డ్ యాజ్ ఎ కార్ వాషర్. ఆయన ప్రారంభంలో కార్లు కడిగేవాడుగా పనిచేశాడు, కార్ క్లీనర్గా.
ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశాడు. అండ్ ఫ్రాంచైజ్ ఆపరేటర్ బిఫోర్ హీ బికేమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. ఒక ఫ్రాంచైజ్ ఆపరేటర్గా పనిచేశాడు. ఇది మన మోటివేషనల్ స్పీకర్గా మారే ముందు ఇన్ని పనులు చేశాడు అని చెప్తున్నాడు.